బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు హార్మోస్ జలసంధిలో 2 భారీ నౌకలని ఆయిల్ ట్యాంకర్స్ని ఇరాన్ హైజాక్ చేసింది. నౌకలను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకునే వీడియోని ప్రస్తుతానికి ఇరాన్ రిలీజ్ చేసింది. ఒక చిన్న స్పీడ్ బోట్ నుంచి ముసుగులు ధరించి ఐఆర్జీసీకి సంబంధించిన మిలిటరీ ఫోర్స్ భారీ నౌకను హైజాక్ చేస్తున్న వీడియోస్ని విడుదల చేసింది. ఇటు భారీ నౌకను హార్మోజ్లో గంటకు పెరుగుతుంది. ఇప్పుడు హై టెన్షన్ అని చెప్పొచ్చు. 2 నౌకలని ఆ నౌకల పైన మొదటగా ఫైరింగ్ చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని దాటే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఆగాలి అంటూ మొదటగా వార్నింగ్స్ ఇచ్చారు. వార్నింగ్స్ తర్వాత ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ తర్వాత ఆ విజువల్లో మనం చూస్తున్నాం కదా, ఆ మాస్కులు వేసుకొని ఎలాగైతే ఒక స్పీడ్ బోట్లో వెళ్ళి డైరెక్ట్గా ఆ షిప్లోకి ఎక్కారో అలా ఆ షిప్లోకి ఎక్కేసి 2 షిప్స్ని హైజాక్ చేశారు, సీజ్ చేశారు. ఆ 2 షిప్స్ని సీజ్ చేసి ఇరాన్లోని సముద్ర తీరంలోనే కొన్ని పోర్ట్కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి 2 ట్యాంకర్స్ని సీజ్ చేశారు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇరాన్ నుంచి ఏ షిప్ కూడా బయటికి వెళ్ళకూడదంటూ గత వారం ఇరానియన్ అఫీషియల్స్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్కి ఇదే ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. మరో పక్కన ట్రంప్ సీజ్ ఫైర్ని ఇండెఫినెట్గా ఎక్స్టెండ్ చేస్తున్నా అని చెప్పుకొస్తున్నాడు. అంటే ఎప్పటిదాకైనా నిలిపివేస్తాము, ప్రస్తుతానికైతే సీజ్ ఫైర్ అప్లై చేస్తాము అంటూ మొత్తానికైతే ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చిన సమయంలో ఇరాన్ ఏమాత్రం తగ్గట్లేదు. తన పర్మిషన్ లేకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఒక్క షిప్ కూడా బయటికి వెళ్ళనివ్వట్లేదు. ఆ షిప్స్కి సంబంధించిన పేర్లు కూడా మనం చూస్తున్నాం. ఎపామిండోస్, దాంట్లో ఇరాన్కి సంబంధించిన ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చూడండి ఎలా వెళ్ళి ఆ షిప్ని హైజాక్ చేశారు. మాస్కులు ధరించి ఒక స్పీడ్ బోట్లో వెళ్ళి దాని లోపలికి ఎంఎస్సి మొత్తంగా 3 బోట్స్ పైన 3 షిప్స్ పైన ఈ అటెంప్ట్ చేసినట్టు తెలుస్తుంది. 3 షిప్స్ పైన ఫైరింగ్ చేశారు. 2 షిప్స్ని సీజ్ చేసి వెనక్కి తీసుకెళ్లారు. ఒక షిప్ మాత్రం అక్కడే ఉండిపోయింది. దీనికి సంబంధించి అసలు ఇరానియన్ అఫీషియల్స్ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు వార్నింగ్స్ ఇచ్చారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఒక్క షిప్ కూడా బయటికి వెళ్ళకూడదు, మా పర్మిషన్ లేకుండా, మాకు టోల్ కట్టకుండా. ప్రతి షిప్కి దాంట్లో ఏం కార్గో తీసుకెళ్తున్నారు, ఎంత దూరం, ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, దాని విలువ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక ఫైన్ని విధిస్తున్నారు, ఒక టోల్ని విధిస్తున్నారు. 2 మిలియన్ బ్యారెల్స్కి సంబంధించిన ఒక ఆయిల్ ట్యాంకర్ అయితే $2 మిలియన్, అంటే ఒక బ్యారెల్కి $1ని ఛార్జ్ చేస్తున్నారు. అలాగే సీజ్ చేసిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇరాన్కి సంబంధించిన ఐఆర్జీసీ మొదటగా ఈ షిప్స్కి ఎలాంటి వార్నింగ్స్ ఇచ్చారు, ట్రంప్ చేసిన ట్వీట్స్ని పట్టించుకోకూడదు అంటూ చాలా క్లియర్గా చెప్పారు. ఆ వీడియోని ఒక్కసారి చూసే ప్రయత్నం, ఆ ఆడియోని ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. Persian Gulf and Oman Sea. This is Iranian Sepa Navy calling you on channel 16. The Strait of Hormuz is still closed. We will open it by the order of our leader Imam Khamenei, not by the tweets of some idiot. If you want to pass through the strait, you must ask permission from Iranian Sepa Navy. All vessels that have a connection with our enemies will be targeted if they try to pass the Strait of Hormuz out. ఐఆర్జీసీకి సంబంధించిన ఆఫీషియల్స్ చాలా క్లియర్గా ట్రంప్ ఏదో ట్వీట్ చేశాడని షిప్స్ కనుక స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేశాయనుకో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటుంది. మేము ఖచ్చితంగా డ్రోన్స్ని, మిసైల్స్ని ప్రయోగిస్తాం, డెస్ట్రాయ్ చేస్తాం ఆ షిప్స్ని అంటూ మొత్తంగా 3 షిప్స్ పైన ఇప్పుడు ఐఆర్జీసీ అటాక్ చేసింది. ఇరాన్ వెసల్ని లాస్ట్ వీక్ అమెరికా సీజ్ చేసింది. దానికి రిటాలియేషన్, ప్రతీకారంగా ఇప్పుడు వీటిని మేము సీజ్ చేస్తున్నాం, రూల్స్ని ఉల్లంఘిస్తున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మా కంట్రోల్లో ఉంది అంటూ ఇటు ఇరానియన్ అఫీషియల్స్ ఒక ఆడియో స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఆ షిప్స్ గురించి కూడా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. దీంట్లో 3 షిప్స్ ఉన్నాయి. ఆ 3 షిప్స్లో మొదటగా క్యాప్చర్ చేసిన షిప్స్, మొదటగా ఎంఎస్సి ఫ్రాన్సెసా. ఇది పనామా అనే ఒక దేశానికి సంబంధించిన ఫ్లాగ్ని ఫ్లై చేస్తూ, ఆ ఫ్లాగ్ని చూపిస్తూ, ఆ దేశానికి సంబంధించిన కంటైనర్ షిప్ అని చెప్పొచ్చు. ఇటు యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఈ షిప్ పైన ఐఆర్జీసీ గన్ బోట్
మనం విజువల్లో చూస్తున్నాం. అలానే యాస్టిస్గా ఒక షిప్ని స్పీడ్ బోట్తో మొదటగా ఫైరింగ్ చేశారు. దాని తర్వాత హెవీ డ్యామేజ్ జరిగింది ఈ బ్రిడ్జ్కి, ఈ షిప్కి. ఆ షిప్కి హెవీ డ్యామేజ్ అయిన తర్వాత దాని పైకి ఆ విజువల్లో మనం చూస్తున్నాం కదా, ఆ విజువల్లో చూస్తున్నట్టు ఆ షిప్లోకి వాళ్ళందరూ ఎక్కారు. దాని తర్వాత దాన్ని సీజ్ చేసి అక్కడ నుంచి దగ్గరలో ఉన్న ఇరానియన్ పోర్ట్కి తీసుకెళ్లారు. నెక్స్ట్ సెకండ్ షిప్ ఒకటి చూస్తే ఎపిమినాండాస్ అనే ఒక లైబేరియా అనే ఒక కంట్రీకి సంబంధించిన ఫ్లాగ్ని ఈ షిప్లో ఫ్లై చేస్తున్నారు. ఆ ఫ్లాగ్ని వేసుకొని ఈ షిప్ జబల్ అలీ అనే దుబాయ్కి సంబంధించిన పోర్టు, ఆ పోర్ట్ నుంచి జబల్ అలీ అనే ఒక పోర్టు నుంచి గుజరాత్కి బయలుదేరిన షిప్. ఇండియాకి రావాల్సిన ఆయిల్ ట్యాంకర్, ఆ ఆయిల్ ట్యాంకర్ని ప్రస్తుతానికి దాన్ని కూడా సీజ్ చేసి ఇరాన్ పోర్ట్ ఏరియాకి దాన్ని కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. మరోపక్కన మూడో టార్గెట్ అంటే మూడో షిప్, ఈ రెండు షిప్స్ని ఆల్రెడీ సీజ్ చేశారు. ఎంఎస్సి ఫ్రాన్సెసా అలాగే ఎపమినాండోస్. ఈ సెకండ్ షిప్ ఇండియాకి రావాల్సిన షిప్, ఆ షిప్ని కూడా సీజ్ చేశారు. థర్డ్ షిప్ పనామా ఫ్లాగ్, మరి ఒకసారి ఫస్ట్ షిప్ కూడా పనామా ఫ్లాగ్, థర్డ్ షిప్ కూడా పనామా ఫ్లాగ్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన యూఫోరియా